రాసిన కీర్తన 19వ అధ్యాయంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము అనేక సార్లు అన్ని వారాలలో ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఈరోజంతా కూడా చాలా మంచి శ్రేష్టమైన వర్తమానం దేవుడు మన పక్షంగా ఉంచారు. మనం అనేక సంవత్సరాలుగా దేవుడు మందిరంలోకి వస్తున్నాం. దేవుడు కార్యాలు రుచి చూసాము. దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ యెహోవా పట్ల మనము నమ్మదగిన వరముగా ఉంటున్నామా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఆయన మాటలు ఏం చెప్తున్నాయంటే, ఆయన మాటల్లో ఉన్నటువంటి మాధుర్యముని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రము నమ్మదగినది, యెహోవా శాసనము నమ్మదగినది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందట. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి మాటలు వింటున్నారు, యాదృచ్ఛికంగా మనము మర్చిపోతున్నాము. కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క సందర్భాన్ని కానీ ఏ ఒక్క విషయాన్ని కానీ మన హృదయంలో ముద్రించుకున్నట్లుగా, మన హృదయంలో దాన్ని భద్రపరుచుకున్నట్లుగా ఆ వాక్యాన్ని మనము నెమరవేసుకునే స్థితిలో మనం ఉండలేకపోతున్నాము. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి న్యాయ విధులను మనం గుర్తించలేకపోతున్నాం. హల్లెలూయా. ఎందుకనంటే వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, చదువు రాకపోయినా కూడా నేను ఉదయం చెప్పినట్లుగానే చదువు రాకపోయినా, ఏ భాషలో చెప్పినా, ఏ విధానంలో చెప్పినా నీ హృదయం దేవుడికి దగ్గరగా ఉండి ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని నువ్వు రుచి చూడాలనే ఆశ, ఆతృత నీ హృదయంలో ఉన్నప్పుడు చెప్పే వ్యక్తి ఏ భాషలో ఉన్నా, ఏ భాషతో చెప్పినా, చెప్పే వ్యక్తి ఏ ఉద్దేశంతో చెప్పినా దేవుడు నీ హృదయంలో ఉన్న ఆశను బట్టి ఆ వాక్యము నీ హృదయానికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ వాక్యంలో ఉన్న మర్మము దేవుడు నీ హృదయంలో ఉన్న భావాన్ని బట్టి అది నీకు అర్థం చేస్తూ ఉంటాడు. మనకు ఉండాల్సింది ఏమిటంటే దేవుడి పట్ల ఆశ, దేవుడి యొక్క వాక్యాన్ని వినాలనే కోరిక, దేవుడు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించాలనే కోరిక. ఆ తృష్ణ నీకు ఉన్నప్పుడు నువ్వు చదవాల్సిన అవసరం లేదు, నీకు చదువు రావాల్సిన అవసరం లేదు, నీకు దేవుడి దగ్గరికి వచ్చి నిత్యము మొరపెట్టాల్సిన అవసరం లేదు. నీ హృదయము అంత భారంతో ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నీ పట్ల ఆయన యొక్క సంకల్పాన్ని ప్రేరేపింపజేస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబం అంతా కూడా కలిసి దేవుడి పట్ల మీరు ఆశ కలిగి ఆయన పట్ల ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని విడిచిపెట్టడానికి కాదు, తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కదా, తన రక్తమంతా కూడా చిందించి ఆయన వెలపెట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు. నువ్వు ఆయన సొత్తుగా అభివర్ణించాడంటే ఆయన సారూప్యంలోకి నిన్ను మార్చాలని, ఆయనలాగా నిన్ను ఏర్పాటు చేసుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుడి సంగమా, అందుకే ఆయన ధర్మశాస్త్రం యథార్థమైనది,